నెల్లూరు నగరం బాలాజీనగర్లోని సిపిఎం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, జిల్లా అధ్యక్షులు పూడిపర్తి జనార్దన్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించి రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి ఎరువుల ధరలు భారీగా పెంచి ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు. వెంటనే ప్రభుత్వాలు స్పందించి యూరియా, కాంప్లెక్స్ ఎరువులను సబ్సిడీకి అందించి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జిలాని, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువులు రేట్లు విపరీతంగా పెంచి రైతాంగాన్ని వ్యవసాయం నుంచి పక్కకు మళ్లించి వ్యవసాయం నుంచి ఖాళీ చేయించడానికి ప్రభుత్వం ప్లాన్గా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు మామూలుగా రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఎప్పుడైనా రేట్లు పెంచితే 100కి 5 రూపాయలు అటు పెంచే పరిస్థితి కాకుండా ఈరోజు ఒకేసారి ఈ కాంప్లెక్స్ ఎరువుల మీద 300 రూపాయల నుంచి 700 రూపాయల వరకు కూడా పెంచడం జరిగింది. ఇదనేది చాలా ఇబ్బందికరమనేది. అందువల్ల వెంటనే కాంప్లెక్స్ ఎరువులకు ప్రభుత్వం అవసరమైన సబ్సిడీలు ప్రభుత్వం చెల్లించి కంపెనీదారులకు చెల్లించి ఎరువుల రేట్లు పెరిగిన రేట్లు తగ్గించేదానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల ఏం చేస్తుంటే కాంప్లెక్స్ ఎరువుల రేట్లు పెరిగినందువల్ల తక్కువ రేటుకు వచ్చే యూరియాను ఎక్కువగా వాడినందువల్ల పొలం చెడిపోయి అవకాశం కూడా ఉంది. పొలం కూడా ఒకప్పుడు పంటలకు రాబోయే రోజులు పనికి రాకుండా ఏర్పడే పరిస్థితి ఉంది. అందువల్ల కాంప్లెక్స్ ఎరువులని సంబంధించిన అవసరమైన సబ్సిడీ ఇవ్వాలనేది. అదే రకంగా ఈరోజు మద్దతు ధరలకు సంబంధించి ప్రకటించారు. అంటే ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా చేస్తున్నది. మద్దతు ధర ఏమో రైతులకు సంబంధించిన వడ్లకు వేస్తే ఒక క్వింటాలకు 72 రూపాయలు పెంచారు. అదే కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించిన ఒక క్వింటాలకు 600, 700 ఒక బస్తాకు పెంచిన పరిస్థితి జరుగుతుంది. అందువల్ల ఇటువంటి పరిస్థితి కాకుండా పెంచిన కాంప్లెక్స్ ధరలను వెంటనే తగ్గించి రైతులను ఆదుకోవాలనే రకంలో ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు పోయిన దఫ ఎంత పెంచారంటే 10-26 రకానికి 2050 గతంలో రేటు, ఇప్పుడు 2300 రూపాయలు ప్రజెంట్ పెరిగిన రేటు. ఎంత పెరిగిందో మీరే ఆలోచించండి. అదేవిధంగా ఇంకొక రకం 14, 35, 14 రకం వచ్చేసి 2150 ఉండింది, 2400 పెంచారు. అదేవిధంగా ఇంకోటి 20-20 గతంలో 1500 నుండి 1800 పెంచారు. అదేవిధంగా 13-15 1550 రూపాయల నుండి 1950 రూపాయలు పెంచారు. అదేవిధంగా 16 రకం 1650 రూపాయలు ఉంటే 1950 రూపాయలు పెంచారు. అదేవిధంగా 20, 16, 20 1450 రూపాయలు ఉంటే 1750 రూపాయలు పెంచారు. అదేవిధంగా 319 రకం 2070 రూపాయల నుండి 2300 పెంచారు. అదేవిధంగా ఎంపీ రకం 1800 ఉంటే 1955 పెంచారు. పొటాషు 1800 ఉంటే 1980 పెంచారు. ఈ విధంగా పెంచడం అనేది ఇది మేము రైతు సంఘంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వెంటనే తగ్గించాలా. అదేవిధంగా అప్పుడు మొన్న పార్లమెంట్లో చట్టం చేశారు. ఆ విధంగా కింటాకి కనీసం 500 ఇచ్చినా కూడా రైతులకి గిట్టుబాటు కావడంలా. అదే ఏదో నామకాస్తి పెంచి ఇవన్నీ పెంచి ఈ విధంగా రైతులను మోసం చేస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి, కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించి, అందరు రైతులు అన్ని పార్టీలో రైతులు ఉంటారు, మా ఒక్క పార్టీలు కాదు, అందరూ కలిసి కట్టుగా ఈ యొక్క ధరలు పెరిగిన దానికి అందరూ వ్యతిరేకించాలని మేము రైతు సంఘంగా కోరుకుంటున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్
ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Finally, Lord, please subscribe to N3 TV.